మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూడండి డాడీ, చెప్పాను కదా నేనే గోపిని తీసుకెళ్ళానని. కానీ అక్కడ మేమిద్దరమే ఉంటామనుకున్నాము. ఆ రాక్షసుడు బద్రి వచ్చాడు, మృగంలా నా మీద పడ్డాడు. అప్పుడే గోపి వాడి నుంచి నన్ను కాపాడాడు. ఆ పెనుగులాటలో వాణ్ణి కొట్టి తోసేశాడు. అంతేగాని గోపి హత్య చెయ్యలేదు. ఇది మీరు తెలుసుకోకుండా నేను ప్రేమించిన నా గోపిని మీరు నేరస్తుడు అనడం నాకు నచ్చలేదు. అప్పుడు నిన్ను కాపాడాడు, నేను కాదన్నా. కానీ ఒకప్పుడు వాడు నేరస్తుడని ఇందిరా చెప్పింది కదా. ఎర్రచందనం స్మగ్లర్ అంటే ఎంత డేంజర్గా ఉంటారో నీకు తెలుసా? వాళ్ళు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. అలాంటి ఒక క్రిమినల్ని నువ్వు ప్రేమించావు. నువ్వు ప్రేమించినప్పుడు వాడి క్రిమినల్ అని తెలియకపోవచ్చు. వాడి గురించి తెలిసాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేనేమనుకోవాలి? నా గోపి క్రిమినల్ కాదు డాడీ. నోర్మోయ్! ఊరుకుంటూ ఉంటే రెచ్చిపోతున్నావు. వాడు ఎలాంటి వాడో తెలిసాక కూడా ఈ మూర్ఖత్వం ఏంటి? నువ్వు పుట్టాక నా ఇంటికి మహాలక్ష్మి పుట్టిందనుకున్నాను. మా అమ్మాయి మళ్ళీ పుట్టింది అనుకున్నాను. అందుకే నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను. ఎప్పుడు నీ కాలుకు అందకుండా, నీ కంటికి కన్నీరు రాకుండా, అసలు ఎండే తగలకుండా అపురూపంగా చూసుకున్నాను తెలుసా? అలాంటిది ఈ రోజు నేను నీ మీద చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఎవరు? ఇంకా నువ్వు వాడి గురించి నా దగ్గర మంచిగా మాట్లాడాలని, వాడు నిజాయితీపరుడని నిరూపించాలని ప్రయత్నించకు. నీ ప్రేమని సమాధి చేసుకో. అసలు వాడిని జీవితంలోకి రాలేదని నిర్ణయించుకో. ఇంకెప్పుడు వాడికి ఈ గుమ్మం వైపు చూసే అర్హత ఉండదు. నీ జీవితంలోకి వచ్చే యోగ్యత ఉండదు. ప్లీజ్ డాడీ, గోపి విషయంలో మీరు అలా మాట్లాడకండి. ప్రేమించిన నాకు తెలుసు నా గోపి అంటే ఏంటో. సృజన, నువ్వు చిన్నపిల్లవి కాబట్టి వాడి మాయమాటలు నమ్మి దాన్ని ప్రేమ అనుకుంటున్నావు. వాడి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు. కానీ నేను జీవితాన్ని చూసిన వాణ్ణి. ఇలాంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిసిన వాణ్ణి. వాడు పాత నేరస్తుడని తెలిసింది. నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళ నీడను కూడా నేను సహించను. అలాంటిది వాడిని ఇన్నాళ్లు మన ఇంట్లో ఉంచి ఆదరించాను. అదే నేను చేసిన తప్పని నేను బాధపడుతూ ఉంటే నువ్వు వాడి గురించి ఇలా మాట్లాడడం నాకే నచ్చలేదమ్మా. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. గోపికి ఇంటికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇలా మాట మాట పెంచుకుంటే మన ఇంట్లో గొడవ పెరుగుతుంది, కానీ సమస్యకు పరిష్కారం దొరకదు. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మావయ్య నువ్వు ఇలా ఎదిరించి మాట్లాడడం మంచిది కాదు. నువ్వురా. రా. లేదు నువ్వురా. వసుదా, ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా గోపి ఊహ కూడా సృజనికి రాకూడదు. నువ్వు ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలియదు. గోపికి సృజనకి ఎలాంటి సంబంధం లేదని, పెళ్లి జరగటానికి ముందే వాడంటే ఏంటో తెలియటం మంచిదైందని దానికి అర్థమయ్యేలాగా నువ్వే చెప్పు. గోపి, ఏ ప్రమాదమైతే జరగకూడదని ఇన్ని రోజులు భయపడ్డాను. ఈ రోజు అదే జరిగింది.
నీ తప్పు లేకపోయినా నువ్వు దోషిలా మిగిలావు. ఇప్పుడు డాడీ కూడా నీ విషయంలో చాలా కోపంగా ఉన్నారు. అసలు ఏం చెయ్యాలో, ఎవరిని సాయం అడగాలో కూడా నాకు తెలియట్లేదు. చూడు సృజన, నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను. నేను మనసారా ప్రేమించిన నా గోపి ఈరోజు ఒక ముద్దాయిగా జైల్లో ఉన్నాడు బాబా. తనని పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారు. అది తలుచుకుంటూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు ఆ ఇంద్ర గురించి అందరూ తలో విధంగా చెప్పుకుంటున్నారు. అలాంటి ఇందిర నా గోపికి ఎలాంటి నరకం చూపిస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఏంటి సృజన, గోపికి ఏదన్నా కష్టం వస్తే మేమందరం చూస్తూ ఊరుకుంటామా? మరీ ముఖ్యంగా నేను లేనా చెప్పు? నువ్వు బాధపడుతూ ఉంటే నేను భరించలేను. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. నేను నీ భావన సృజన, నువ్వు బాగుండాలని కోరుకుంటాను. బాబా, నువ్వే డాడీతో మాట్లాడాలి. గోపి తప్పేం లేదని నువ్వే చెప్పాలి. నేను గోపిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. గోపి లేనిది నేను బ్రతకలేను. గోపి లేని జీవితాన్ని నేను అసలు ఊహించుకోలేను. నువ్వే డాడీకి నచ్చ చెప్పాలి. నా గోపిని విడిపించి మళ్ళీ మా ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నువ్వే తీసుకోవాలి బాబా. తప్పకుండా సృజన, చెప్పాను కదా నీ గురించి ఆలోచించడమే నా జీవితాశయమని. కానీ ఇప్పుడు జరిగిన దానివల్ల మామయ్య చాలా కోపంగా ఉన్నాడు. అందులోనూ ఇందిరా గోపిని ఇదివరకు జైలుకెళ్ళాడు, ఒక స్మగ్లర్ అని చెప్పడంతో మామయ్య తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మామయ్యతో ఈ విషయం చెప్పామనుకో, ఆయనకు మరింత కోపం వస్తుంది. వెంటనే ఏం చెప్పినా కోపంలో కోపం పెరుగుతుంది తప్ప ఆలోచన ఉండదు. అందుకే కొన్ని రోజులు ఆగాక అన్నీ చెప్పాలి. ఏంటి బాబా అలా మాట్లాడుతున్నావు? కొన్ని రోజుల తర్వాత అంటే అక్కడ గోపి పరిస్థితి ఏంటి? చెప్పాను కదా నేనున్నానని. అంతా నేను చూసుకుంటాను. నిన్ను హ్యాపీగా ఉంచే బాధ్యత నాది. నేను నీ మనిషిని సృజన. నువ్వు బాధపడితే ఈ గుండె బాధపడుతుంది. అది నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతాయి. నువ్వు బాధపడే పరిస్థితి ఎప్పటికీ నేను రానివ్వను. గోపిని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. గోపికి న్యాయం చేసే బాధ్యత నాది. నువ్వే చూస్తావు కదా ఈ విషయంలో ఈ బావ ఎంత గొప్పగా చేస్తాడు అని. ఆ తర్వాత నువ్వే తెలుసుకుంటావు కదా. నువ్వు బాధపడుకో, ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ బాబా. నా కౌగిలిలో ఉన్న నిన్ను నా సొంతం చేసుకుంటాను, కానీ గోపిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తానా? నెవర్. నువ్వు నా సొంతం.